సరే రండి రండి. ఇవాళ ఏమేమి తిన్నానో చూసేద్దురు గానీ మీరు. ఈరోజైతే పొంగల్ పెట్టారబ్బా! ఈరోజైతే సండే అనమాట. పొంగలి, చట్నీ పెట్టారు. సో, ఇదనమాట మనం తెచ్చుకునింది. ఆ పొంగల్‌కి అది చాలులే అనేసి. ఆ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ అయితే ఉగ్గాని చేసింది. ఆ ఉగ్గాని అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. అమ్మ అయితే ఇంట్లో చాలా బాగా చేసేది. బాగా చేసేదనే కాదు, బాగా చేయకపోయినా కూడా నేను తినేదాన్ననమాట. అంత ఇదిగా చేసేది. అండ్ నాకు ఉగ్గాని అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అంటే ఫేవరెట్ లాగా చెప్పొచ్చు. అంటే పూరి అనమాట. పూరి అంటే నాకు చాలా ఫేవరెట్. సో, దాంతో పాటు ఇదనమాట. ఇది కూడా చాలా ఇష్టం అనమాట. ఎంతైనా తింటాను అనేలాగా అనమాట. చాలా అంటే ఫుడ్స్‌లో కొన్ని కొన్ని ఉంటాయి గదా! ఇలా ఇలా అనేసి. సో, అదే అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ అయితే వైట్ రైస్, పప్పు ఇంకా ఈ పచ్చడైతే చట్నీ అయితే పెట్టారు గోగాకు. సో, ఆ 2 పెట్టుకొని ప్లేట్‌లో అయితే పెట్టుకొని వచ్చేసాననమాట. పచ్చడైతే అయిపోయిందనమాట. దాన్ని మాత్రం గోక్కొని ఇంకా ప్లేట్‌లో యేసుకొని వచ్చాను. పచ్చడైతే కొన్నిసార్లు బానే ఉంటది. బావుండదని నేను చెప్పను. బాలేకపోతే బాలేదనే కదా చెప్తారు. బావుంటే ఎవరైనా బావుందనే చెప్తారు. సో, పచ్చడైతే పెట్టుకొని తినేసాననమాట. ఆ తర్వాత నైట్ అయితే అయిందా, ఆ తర్వాత సేమ్ మనకి తెలిసిందే కదా! వైట్ రైస్, రోటీ. ఇంకా ఈరోజు చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ అండ్ వెజ్ వాళ్ళకి పన్నీర్ కర్రీ అనమాట. సో, ఇవన్నమాట. సో, ఇవైతే పెట్టుకొని ఇంక రూమ్‌కైతే తీసుకొచ్చేసాను. అండ్ నాకైతే బిర్యానీ లేకపోతే అస్సలు ఉండదనమాట. అండ్ కర్రీ బాగోదు. సో, అందుకని బిర్యానీ ప్రిఫర్ చేస్తాను. బిర్యానీ అయితే తెచ్చుకొని